హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. టుడే వచ్చేసి మనం జున్ను పాలతో జున్ను అయితే ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే మీరు మీ దగ్గర ఉన్న చిన్నది కానీ పెద్దది కానీ మీకు సరిపడంత పాత్ర అయితే ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న పాలను అయితే అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం దంచి కొట్టుకున్న బెల్లం ఉంది కదండి, అదైతే ఆ పాలలో వేసుకోండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అయితే అందులో మిక్స్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో కొంచెం సేపు అట్లా మిక్స్ చేయండి. ఇక్కడ పాలుని స్పూన్తో మిక్స్ చేయకపోయినా ఏం కాదండి, నాదైతే కొంచెం బెల్లం గడ్డలుగా ఉంది, అందుకని చెప్పి నేను స్పూన్తో కొంచెం సేపు అట్లా కలుపుకున్నాను. మీరు మెత్తగా మాత్రం దంచుకుంటే మాత్రం వేసేసేయండి. వేసేసి డైరెక్ట్గా అయితే పొయ్యి మీద పెట్టేసుకోండి, ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఈ వీడియోలో ఈ జున్ను చేస్తున్నాం కదండి, ఇదైతే గడ్డ జున్ను అయితే ఏం కాదండి. ఇది నార్మల్గా రెండో రోజు పాలు అన్నమాట. మీకు గడ్డ జున్ను కావాలంటే ఫస్ట్ డే పాలు అయితే మీకు కావాల్సి వస్తుంది. బెర్ర ఇన్నిన రోజే మీకు తీసిన పాలు అయితే మీకు ఉపయోగపడుతుందండి గడ్డ అవ్వడానికైతే. ఇదైతే నార్మల్గా జున్ను అండి, ఇదే బాగుంటుందండి గడ్డ కంటే. నాకైతే ఇదే నచ్చుతుంది అన్నమాట. అది కావాలంటే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, నా దగ్గర ఉంది, చేసి అయితే పోస్ట్ చేస్తాను. అది కూడా చూడండి, అది ఎలా ప్రిపేర్ మొత్తం కలుపుకోవడం అయిపోయిన తర్వాత అయితే నేను పొయ్యి మీద అయితే ఎక్కించుకున్నానండి ఫైనల్గా. ఇప్పుడు అందులో కొంచెం డస్ట్ ఉంటుంది చూడండి, అదైతే పాలలో ఉన్న డస్ట్ అయితే ఏం కాదు, మీరు పాలలో ఉన్నది అనుకోమాకండి. అది మనం బెల్లం వేసాం కదా, ఆ బెల్లంలో ఉన్న డస్ట్ అండి. అది చెరుకు గడల నుంచి వస్తుంది కదా, దాంట్లో కొంచెం అలా వస్తుంది అనమాట. మీ అందరికి కూడా తెలుసు. మీరు పాలను అయితే పొయ్యి మీద ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలను అయితే ఫస్ట్ చల్లగానే ఉంటాయి కదండి, అందుకని కొంచెం హై ఫ్లేమ్లోనే వేడి చేసుకోండి. తర్వాత వేడైన తర్వాత అయితే లో ఫ్లేమ్లో అయితే చేసేసుకోండి అనమాట. అక్కడ చూడండి కొంచెం అయితే జున్ను అవుతుంది. మీరు అది జున్ను అవుతున్నప్పుడు మీరైతే స్పూన్ పెట్టి అయితే ఎక్కువసేపు అయితే కలపమాకండి. కలిపినా ఏం కాదులేండి, కలపమాకండి. కాకపోతే అది జున్ను గడ్డలు కావదు, పొడిగా అవుతుంది కొంచెం, అందుకని చెప్పి స్పూన్ పెట్టి అయితే కలపమాకండి. జున్ను అయితే అప్పుడే రెడీ అవ్వలేదండి, ఎందుకంటే వాటిలో ఉన్న పాలు మొత్తం అయితే ఎరగాలన్నమాట. అవి ఎరిగితేనే జున్ను అయితే తయారవుతుందండి. ఒకసారి చూడండి, అందులో అక్కడ మొత్తం జున్ను అయితే అయిన తర్వాత మీద అందులో ఉన్నది మనం బెల్లం వేసాం కదండి, అది మొత్తం ఎల్లో కలర్లో అయితే వస్తుంది. అది మొత్తం ఎల్లో కలర్లో వస్తే జున్ను అయితే అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి వీడియోలో కనపడుతుంది మీకు, జున్ను అయితే కొంచెం గడ్డలుగా మొత్తం నైస్గా అయితే వచ్చింది చూడండి ఒకసారి వీడియోలో. అక్కడ మీకు జున్ను మొత్తం రెడీ అయ్యాక అక్కడ గిన్నెలో అయితే కనపడుతుంది చూడండి, మీకు వైట్ కలర్లో కొంచెం నురగైతే కనపడుతుంది. అదైతే మీరు స్పూన్ సహాయంతో అయితే తీసేసి పడేసుకోండి అవసరమైతే. అట్లా ఉన్నా కూడా అయితే ఏం కాదండి, అదైతే మిల్కే కదా, ఏమైతే అవ్వదు. మీకు అట్లా నచ్చదనుకుంటే అది నొరగైతే స్పూన్ సహాయంతో అయితే తీసేసుకోండి, ఇబ్బంది అయితే ఏముండదు. నేనైతే తీసుకున్నాను, తీసుకున్న తర్వాత అయితే ఇలా ఉన్న నొరగ తీసుకోపోయినా కూడా ఏం కాదండి. అదైతే మనం వెయిట్ చేస్తాం కదా, అట్లా వెయిట్ చేసినప్పుడు అయితే వస్తుంది అన్నమాట. అది చల్లారినప్పుడు అయితే మొత్తం పోతుంది అనమాట. అట్లయితే ఇబ్బంది ఏమి ఉండదు, మీరైతే భయపడమాకండి. లాస్ట్లో అయితే మనదైతే అయిపోయిందండి, ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకా తినటమే బాకీ ఉంది, మొత్తం లాగేయాలన్నమాట. చాలా మంది అయితే నాకు గడ్డ జున్ను కావాలి అని అంటారు కదండి. చాలా మందికి అయితే అదే ఇష్టం అన్నమాట. నాకైతే ఇది ఇష్టం అండి. అసలు ఇందులో ఉన్న టేస్ట్ అయితే అందులో అయితే రాదు. మీరు ఒకసారి అయితే టేస్ట్ చేసి అయితే చూడండి, కానీ అందులో అంత టేస్ట్ ఉండదండి గడ్డలో అయితే. మీలో ఎంతమందికి గడ్డ జున్ను కాకుండా ఈ జున్ను అంటే ఇష్టమైతే మీరైతే కామెంట్ చేయండి, నేనైతే వీడియో చూసి అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.